అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి ఎప్పుడు ఏదో కోల్పోతున్నాను అనేటువంటి నిరాశ నిస్పృహ నుంచి ఎలా బయటపడాలి. జీవితంలో కొన్ని సందర్భాల్లో చాలా నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి, చాలా కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి, జీవితం ఎటు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనిషి చాలా కోల్పోతున్నటువంటి ఫీలింగ్. అలాగే కొంతమంది ఇంకా అస్తమాటు కూడా ప్రతి దాంట్లో కూడా ఏదో కోల్పోతున్నాం అనేటువంటి భావంతో జీవిస్తూ ఉంటారు. అంటే ఉన్నదాంతో సంతృప్తి చెందడం అనేది వాళ్ళకి తెలియదు. లేని దాని గురించి ఆలోచిస్తూ చాలా నిరాశ నిస్పృహలో మనిషి జీవితాన్ని నెట్టుకొస్తున్నటువంటి సందర్భాలు చాలా మన జీవితంలో చూస్తూ ఉంటాం. అటువంటి దాని నుంచి మనం బయటపడాలి అంటే ఏకైక మార్గం ఏకాంతంలో ఉండటం, ఏకాంతంగా ఆలోచించుకోగలగటం. ఎప్పుడైతే నువ్వు ఏకాంతంగా ఆలోచించుకుంటున్నావో ఖచ్చితంగా వాస్తవం నీకు తెలుస్తుంది. వచ్చినటువంటి సమస్యకి పరిష్కారం కూడా నీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏకాంతంగా ఉండడం వల్ల మొట్టమొదట మనకు వచ్చేది ఏంటంటే ప్రశాంతత అనేది ఒకటి వస్తుంది. అలాగే విరామం మనకు దొరుకుతుంది. ఈ రెండు, విరామంగా ఉండటం, ప్రశాంతంగా ఆలోచించటం, ఈ రెండు చాలా సమస్యలకి పరిష్కారాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని తీసుకొని ఏకాంతంగా కూర్చొని ఆలోచించగలిగావో నీకు సమస్యకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అసలు నువ్వు బాధపడటానికి గల కారణాలు ఏంటో నీకు తెలుస్తాయి. నిజంగా నువ్వు బాధపడటానికి, నువ్వు కోల్పోతున్నాను అనేటువంటి ఫీలింగ్ కలగటానికి కారణాలు అసలు ఉన్నాయా లేవా, లేదా నువ్వే నీ అంతటా నువ్వే అలా ఫీల్ అవుతున్నావు అనేటువంటి వాస్తవం కూడా మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏకాంతంలో ఉన్నప్పుడు నీకున్నటువంటి అసలు శక్తి సామర్థ్యాలు ఏంటి, నీ బలాలు, నీ బలహీనతలు ఏంటి, అసలు నువ్వు కోరుకుంటున్నది సాధించడానికి అవసరమైనటువంటి ఆ శక్తి నీ దగ్గర ఉందా, ఆ నైపుణ్యాలు నీ దగ్గర ఉందా అనేటువంటి వాస్తవం కూడా నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా నిరాశ నిస్పృహలు నీలో ఆవహించినప్పుడు, నేను జీవితాన్ని కోల్పోతున్నాను అనే భావం నీకు కలిగినప్పుడు మొట్టమొదట మనం సమయాన్ని కేటాయించుకోవడం తెలుసుకోండి. ఎక్కడ ఎవ్వరు డిస్టర్బ్ చేయనటువంటి ఒక ప్రదేశానికి మనం వెళ్ళటం, చక్కగా కూర్చోవటం. ఎప్పుడైతే నువ్వు కూర్చున్నావో, రిలాక్స్డ్గా ఉన్నావో, నీకు కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ విశ్రాంతి దొరికినప్పుడు నువ్వు ఏకాంతంగా ఆలోచించుకోగలిగితే, ఐసోలేషన్ అంటాం మనం, ఏకాంతంగా ఆలోచించుకోగలిగితే ఖచ్చితంగా నీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలి, ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఏ రకంగా మనం సరి చేసుకోగలగాలి, భవిష్యత్తుని ఎలా రూపకల్పన చేసుకోగలగాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు నిరాశలో ఉండకండి. ఏదో కోల్పోతున్నాం అనేటువంటి భావంతో ఉండకుండా ఆశావాహ దృక్పథంతో ఆలోచించగలగాలి అని అంటే మనం ఏకైక మార్గం ఈ ఏకాంతాన్ని మనం తీసుకోగలిగి, సమయాన్ని తీసుకోగలిగి, అంతేగాని బిజీగా ఉన్నటువంటి లైఫ్లో నీ కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు అంటే బయటపడలేవు. బిజీగా ఉన్నప్పుడు నీకు దాని గురించి, సమస్య గురించి పరిష్కరించుకునేటువంటి సమయం దొరకదు. అందుకని నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఏకాంతంగా ఉండటాన్ని ఇష్టపడండి. మౌనంగా కూర్చొని ఆలోచించండి. సమస్యకి పరిష్కారాల మార్గాలను వెతకండి. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని వెలికి తీసుకోండి. ఆ సమస్య నుంచి బయటపడండి. ఆ నిరాశ నిస్పృహల నుంచి నీ అంతటా నువ్వే స్ఫూర్తిని పొంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని, వివేకానంద చెప్తారు, మీరు బలవంతులు అనుకుంటే బలవంతులు, బలహీనులను భావిస్తే బలహీనులు. ఆయన కూడా చెప్తారు, బలమే జీవనం, బలహీనతే మరణం. ఈ రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకొని చక్కగా ఎటువంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రశాంతత, విరామం కోసం ఖచ్చితంగా మీరు ఏకాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసి అందులోంచి సమస్యకు పరిష్కారాలను వెతుక్కొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.